హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ ఘంటసాల. ఆ పేరంటే తెలియని వాళ్ళు ఎవరుంటారండి. సో అలాంటి ఒక సినిమా తీస్తున్నారు అండ్ దీంట్లో సింగర్ కృష్ణ చైతన్య గారు చేయడం అనేది చాలా సర్ప్రైజింగ్ గా ఉంది. సో మూవీ విషయాలు అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్, హలో. హలో. హాయ్. ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. సో అంటే కృష్ణ చైతన్య గారిని మేము ఇయర్స్ నుంచి చూస్తున్నాము. చాలా పాటలతో మమ్మల్ని అలరించారు. సో కానీ మీరు చాలా ఇంట్రోవర్ట్ మాకు తెలిసినంత వరకు. సో ఈ ప్రాజెక్ట్ ఒప్పుకోవడానికి రీజన్, దీనిలో మీరు కరెక్ట్ అయిన పాయింట్ అంటే ఏం చెప్తారు? ఓన్లీ ఘంటసాల గారండి. పాయింట్ ఇంకా వేరే పాయింట్ ఏం లేదు. బికాజ్ ఆయన పాటలు వింటూ పెరిగిన వాడిని. ఆహ్, నాకు అంటే అదే మీరన్నట్టే ఇంతకుముందు చెప్పినట్టే యాక్టింగ్ గురించి నాకు పెద్దగా అంత ఐడియా లేదు. బట్ రామారావు గారు డైరెక్టర్ గారు ఆయన చాలా దగ్గర ఉండి నన్ను ఇలా చెయ్యి, అలా చెయ్యి అని చెప్పి చేయిస్తూ హ్యాపీగా గడిచింది. రియలీ వెరీ హ్యాపీ. ఓన్లీ బికాస్ ఘంటసాల గారి మీద ఉన్న అభిమానం, ఆయన మీద ఉన్న ప్రేమ, ఆయన మీద ఉన్న భక్తి కొద్దీ మాత్రమే ఈ సినిమా ఒప్పుకోవడం జరిగిందనమాట. సో అంటే సింగింగ్ ఈజీగా అనిపించిందా, యాక్టింగ్ ఈజీగా అనిపించిందా అంటే ఏం చెప్తారు? లేదు, రెండు టఫే అండి. సింగింగ్ కూడా టఫే, యాక్టింగ్ కూడా టఫే. యాక్టింగ్ అంత ఈజీ అయిన జాబ్ అయితే ఏం కాదు అది. సో సింగింగ్ కూడా అంతే ఫర్ దట్ మ్యాటర్. ఇప్పుడు సినిమాలో మీరు చూస్తే ఘంటసాల గారు ఆయన ఇనీషియల్ స్టేజ్లో ఆయన ఎంత స్ట్రగుల్ అయ్యారు. ఎందుకంటే దీంట్లో కూడా ఆయన రియల్ లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ఒక సింగర్ అవ్వడానికి ఎంత కష్టం అనేది ఈ సినిమాలో మనకు తెలుస్తోంది. అది కూడా అంటే అది ఆల్మోస్ట్ అందరూ సింగర్స్ కూడా ఆ జర్నీ వెళ్ళాల్సిందే, ఆ జర్నీలో ట్రావెల్ చేయాల్సిందే. సో అలాంటి ఘంటసాల గారు ఆ స్టేజ్కి ఎలా వచ్చారు, అసలు ఘంటసాల గారు ప్రయాణం ఎలా జరిగింది, ఇప్పుడు మనకు ఆయన పాటలు ఒకటే తెలుసు కానీ ఆయన వెనకాల ఉన్న కథ అసలు ఏం జరిగింది, ఆయన ఎన్ని అభాండాలు మోసారు, ఎలా కష్టపడ్డారు అంత పెద్ద సింగర్ అవ్వడానికి అనేది ఈ సినిమాలో మనం చూస్తాం అన్నమాట. సో అంటే ఘంటసాల గారు మీకు యాజ్ ఎ సింగర్ గా అందరికీ తెలుసు, మీకు తెలుసు. సో ఈ స్టోరీ చేస్తున్నప్పుడు మీరు సర్ప్రైజింగ్ గా ఫీల్ అయిన ఎలిమెంట్స్ అంటే, ఇలా జరిగిందా అనుకున్న ఎలిమెంట్స్ అంటే ఏం చెప్తారు? చాలా ఉన్నాయండి, ఒక్కటని చెప్పలేము. ఘంటసాల గారు దాదాపు ప్రతి ఇంటికెళ్ళి జోల పట్టుకొని వారాలు చేస్తూ అలా సంగీతం నేర్చుకున్నారు. తర్వాత ఆయనకి అసలు గొంతు సినిమాలకే పనికిరాదు అన్న తర్వాత కూడా ఆయన పట్టు వదలకుండా ఎన్ని అవమానాలు పడినా కూడా ఆయన చాలా అంటే చాలా కష్టాలు పడి ఒక సింగరే. అదే చెప్తున్నాను కదా, అవన్నీ ఏంటి, ఆయన ఏం ట్రావెల్ చేశారు అనేది ఈ సినిమా చూస్తే ఖచ్చితంగా అందరికీ తెలుస్తుంది. అండ్ ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా పాటలు ఇష్టపడే ఖచ్చితంగా ఉన్నారు అంటే ఘంటసాల గారి అభిమానులు చాలామంది ఉంటారు. బికాస్ తెలుగు పాట అంటేనే ముందుగా గుర్తొచ్చేది ఘంటసాల గారి పాట. సో కాబట్టి అలాంటి ఘంటసాల గారి ట్రావెల్ తెలుసు అంటే ఆయన జీవితం గురించి తెలుసుకోవాలని చాలా మందికి ఆసక్తి ఉంటుంది. సో ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు సినిమా సంగీత అభిమానులందరికీ కూడా ఈ సినిమా చాలా పెద్ద ట్రీట్ అవుతుంది. సో ఫైనల్ గా ఈ సినిమాలో మీ వైఫ్ కూడా చేస్తున్నారు. సో ఎట్లా అంటే ఇద్దరు యాక్టింగ్ ఒక్కసారి కనిపించడం అనేది మాకు సర్ప్రైజింగ్ అనిపించింది. సో మృదుల గారు కూడా చేస్తున్నారు. చెప్పండి, ఎట్లా ఉంది మీ ఇద్దరు కాంబినేషన్? బాగుంటుందండి. అంటే ఈ సినిమాలో ఇప్పుడు సావిత్రి గారి పాత్ర మృదుల చేసింది. సో ఇది సినిమాలో మీకు సర్ప్రైజింగ్ ఎలిమెంట్ అడిగారు కాబట్టి ఒక చిన్న సర్ప్రైజింగ్ ఎలిమెంట్ రివీల్ చేస్తాను. సినిమాలో మామూలుగా మనం కొత్త సినిమాలో చూస్తూ ఉంటే కొత్త పాటలు అని వింటూ ఉంటాం కదా. కానీ ఈ సినిమాలో మీకు సర్ప్రైజింగ్ ఎలిమెంట్ ఏంటి అంటే, సినిమా మొత్తం కూడా ఘంటసాల గారి పాటలే మనకి ఒరిజినల్ సాంగ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆ పాటలతోనే సినిమా అంతా రన్ అవుతూ ఉంటుందన్నమాట. సో అది చెప్తున్నాను కదా, ఘంటసాల గారి పాట ఇష్టపడే ప్రతి ఒక్కరికి కూడా ఈ సినిమా ఒక పెద్ద ట్రీట్ అవ్వబోతుంది. అంటే కృష్ణ చైతన్య గారు చాలా మందికి పాడారు, చాలా హీరోస్ పాడారు, ఈవెంట్స్ చేస్తుంటారు. బట్ ఏ సింగర్ కైనా ఒక డ్రీమ్ ప్రాజెక్ట్, ఒక డ్రీమ్ హీరో, డ్రీమ్ డైరెక్టర్ ఉంటారు. సో మీకున్న డ్రీమ్ ప్రాజెక్ట్, డ్రీమ్ డైరెక్టర్ అంటే ఎవరని చెప్తారు మీరు వీళ్ళకి పాడాలి అంటే? అంటే అలా చాలా మంది ఉంటారండి. బేసిక్‌గా మంచి పాట పాడాలనేది ఎప్పుడూ ఒక తపన ఉంటుంది. అది చిన్నవాళ్ళైనా, పెద్దవాళ్ళైనా, అంటే చిన్న, పెద్ద అన్నట్టు చూడలేమండి. ఒక పాటని ఎంత బాగా ప్రెజెంట్ చేయగలుగుతాము అనేది మన మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఆ అప్రోచ్‌తోనే ఆఫ్‌కోర్స్ నాకు చాలా మంది ఉన్నారు అలా. ఒకళ్ళ పేరు ఎలా చెప్పగలుగుతాను? దాదాపు అందరు పెద్ద హీరోస్‌కి పాడాలనే ఉంటుంది నాకు ఫర్ ష్యూర్. ఇప్పుడు మీరు యాజ్ ఎ సింగర్ గా ఉన్నారు. సో యాజ్ ఎ సింగర్ గా మీరు ఉన్నారు. సో మీకు ఒక ఫేవరెట్ హీరో ఇండస్ట్రీకి రాకముందు మీరు చిన్నప్పటి నుంచి అరే ఈ హీరోకి ఫ్యాన్ లేదా హీరో పాడాలని ఉంటుంది కదా ఎవరికైనా. అంటే నాకు ప్రభాస్ గారు బాగా ఇష్టం అండి. ఆయన యాక్టింగ్ అయినా, ఆయన బై నేచర్ అయినా కూడా నాకు ప్రభాస్ గారి అది ఆఫ్‌కోర్స్ పవన్ కళ్యాణ్ గారు. సో కాబట్టి డెఫినెట్‌లీ వాళ్ళకి పాడాలనే కోరిక ఎక్కువ ఉంటుంది ఫర్ ష్యూర్.
సో అంటే మృదుల గారు మీరు ఇద్దరు కలిసి చేశారు కదా, ఎనీ డే షూట్ జరిగింది. మీ ఇద్దరి మధ్య షూటింగ్ లో ఏదైనా ఒక మెమరబుల్ మూమెంట్ అంటే ఏం చెప్తారు? సినిమాలో చూడండి, అది మీకే తెలుస్తుంది. చెప్పాను కదా, సర్ప్రైజ్ అయితే ఉంది. అది సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.